హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే సీని విఎస్ కోడ్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. అది కూడా ఓన్లీ 3 సింపుల్ కమాండ్స్తో చాలా సింపుల్గా అయితే ఇన్స్టాల్ చేసేయచ్చు. ఇది పాత పద్ధతి కాదు, ఒక న్యూ మెథడ్ ఇది. దీనికోసం ముందుగా మీరు మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. అది క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎనీథింగ్ దట్ యూ హ్యావ్. నేనైతే ఎడ్జ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్లో చాక్లెటీ ఇన్స్టాల్ అని అయితే టైప్ చేయండి. చాకోలెటీ ఇన్స్టాల్, స్పెల్లింగ్ కరెక్ట్గా చూడండి. చాక్లెట్ ఇన్స్టాల్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసింది కొంచెం స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇలా కోడ్ ఒకటి ఉంటుంది. నౌ రన్ ద ఫాలోయింగ్ కమాండ్ ఉంది కదా, ఇక్కడ దీని కింద ఇక్కడ కాపీ సింబల్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసామంటే అది కోడ్ అయితే మనకు కాపీ అయిపోతుంది. చూసారా, కాపీడ్ అయిపోయింది కోడ్ అనేది. అండ్ ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి విండోస్ హోమ్ బటన్ నొక్కి పవర్ షెల్ అని అయితే టైప్ చేయండి. పవర్ షెల్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదు. దీన్ని అడ్మినిస్ట్రేటర్ మోడ్లోనే ఓపెన్ చేయాలి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇచ్చేయండి. ఎస్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది పవర్ షెల్ అనేది. ఇక్కడ మీరు మనం కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ కంట్రోల్ వి నొక్కామంటే ఇక్కడ పేస్ట్ అవుతుంది. దాని తర్వాత ఎంటర్ నొక్కండి. అండ్ తర్వాత ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది, లైక్ 20 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి ఇలా లోడ్ అవుతుంది, అది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఎస్, ఇక్కడ అయిపోయిన తర్వాత జస్ట్ మనకి 10 సెకండ్స్ కూడా అవ్వలేదు, త్వరగానే అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మన కమాండ్ లైన్ వచ్చింది కదా, ఇక్కడ కమాండ్ లైన్ వచ్చినప్పుడు చాకో అని అయితే టైప్ చేయండి. CHOCO చాకో అని అయితే టైప్ చేయండి. ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కితే ఇక్కడ మళ్ళీ ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మళ్ళీ మన కమాండ్ వచ్చేసింది, చూసారా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చాకో స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ MINGW చాకో స్పేస్ ఇన్స్టాల్ MinGW అని అయితే టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎంటర్ చేసిన తర్వాత ఇది MinGWని ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ చేసేసుకుని మనకి దీంట్లో అయితే ఇచ్చేసింది. ఇక్కడ మనకు అడుగుతుంది మీరు రన్ ద స్క్రిప్ట్, డూ యూ వాంట్ రన్ ద స్క్రిప్ట్ అని ఎస్ ఆర్ నో అని మీరు వై అయితే ఇచ్చేసి ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కిన తర్వాత అది ఓకే అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ కూడా అదే చేసుకొని మనకి అంతా అదే ఇన్స్టాలేషన్ మొత్తం అదే కంప్లీట్ చేసేస్తుంది. చూడండి, అక్కడ డౌన్లోడ్ అవుతుంది. మీకు చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఇది మీ నెట్ స్పీడ్ బట్టి ఉంటుంది ఇలా డౌన్లోడ్ అవ్వడం. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఎక్స్ట్రాక్ట్ చేసుకునేకి ఫైల్స్ని. వెయిట్ చేయండి. మీరు ఎలాంటి బ్యాక్ వెళ్ళిపోవడం కానీ ఎలాంటి కీస్ నొక్కడం కానీ అలాంటి చేయొద్దు. ఎస్, మనకైతే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ క్లోజ్ చేసేయండి ఈ విండోని. ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి మన టెర్మినల్ అయితే ఓపెన్ చేయండి. విండోస్ బటన్ నొక్కి మనకి టెర్మినల్ ఉంటుంది కదా, టెర్మినల్ అయితే ఓపెన్ చేయండి. దీన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ మోడ్లోనే ఓపెన్ చేయండి. అడ్మినిస్ట్రేటివ్ మోడ్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కమాండ్ అయితే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే GCC స్పేస్ హైపెన్ వర్షన్ అని అయితే టైప్ చేయండి. ఇది ఇలా ఈ కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత మన సిస్టంలో సి వర్షన్ ఇన్స్టాల్ అయిందా లేదని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఎంటర్ నొక్కిన తర్వాత ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ సి ఎక్స్టెన్షన్ అయితే మన ల్యాప్టాప్లో అయితే ఫౌండ్ అయింది. ఓకేనా, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ MinGW ఇన్స్టాల్ అవుతుంది. అండ్ దీనికి మనం క్లోజ్ చేయొచ్చు. ఇంతటితో అయిపోయిందంటే లేదు, ఇంకా ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు VS కోడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ మనం చేయలేము VS కోడ్లో. దీనికోసం మనం కొన్ని ఎక్స్టెన్షన్స్ అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ ఈ 4 సింబల్స్ కనిపిస్తుంది, 4 స్క్వేర్స్ లాగా. దీన్ని నొక్కి అంటే మనకి ఎక్స్టెన్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ సెర్చ్ బార్లో జస్ట్ C అనేది టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మనకి సికి రిలేటెడ్ కొన్ని ఎక్స్టెన్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ వైల్డ్ కలర్ C++ అని ఇక్కడ దీన్ని అయితే ఇన్స్టాల్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ 3 ఉన్నాయి, వైలెట్ కలర్లో 3 ఉన్నాయి కదా, ఈ 3 అయితే ఇన్స్టాల్ చేసేయండి. ఓకేనా, సేమ్ నేను ఎలా అయితే నొక్కుతున్నాను సేమ్ అలాగే మీరు నొక్కంటే ఇన్స్టాల్ అయిపోతాయి. యా, 3 అయితే ఇన్స్టాల్ అవుతుంది. అండ్ ఇది మీ నెట్ స్పీడ్ బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు నెట్ ఫాస్ట్గా వస్తుందంటే ఇంటర్నెట్ అనేది చాలా ఫాస్ట్గా ఇన్స్టాల్ అయిపోతాయి. యా, ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు అడుగుతుంది మనకి ఏ థీమ్ కావాలి అని. మీకు నచ్చిన థీమ్ అయితే నేనైతే ఫస్ట్ ఉండేదే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ మనకి VS కోడ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా C ప్రోగ్రామ్ రాసి
దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తామంటే అది అవ్వదు. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి, లేదా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫోల్డర్ని ఓపెన్ చేసుకోవాలి. అసలు మనకి ఎలాంటి ఫోల్డర్ లేదు, మాకు ఏం తెలియదు, ఫస్ట్ నుంచి చేస్తున్నామంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ ఫైల్ కనిపిస్తుంది కదా, ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏదైనా ఫోల్డర్ అయితే మనల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీకు నచ్చిన ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకుని, లేదు ఒక కొత్త ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం సి ప్రోగ్రామింగ్ వరకు అనుకుంటే మీకు నచ్చిన ఫోల్డర్. ఇక్కడ నాకు 2 వాల్యూమ్స్ నా ల్యాప్టాప్లో సిడి, నేను డి అనే వాల్యూమ్లో ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి షార్ట్ కట్ Ctrl+Shift+N, అంటే మన న్యూ ఫోల్డర్కి ఇది ఒక షార్ట్ కట్. దీనికి పేరు నేను సి ప్రోగ్రామ్ అని అయితే ఇస్తున్నాను. సి ప్రోగ్రామ్ అంటే వచ్చిన ఎంటర్ నొక్కండి. మనకి ఇక్కడ ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అయితే క్లిక్ చేయండి. అంటే ఇక్కడ మనకి సి ప్రోగ్రామ్ అనే ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి అని గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఇక్కడ ఈ ట్రస్ట్ ఇచ్చేసి ఐ ట్రస్ట్ ద ఆథర్స్ అని మీద క్లిక్ చేయండి. అండ్ రిమైండ్ వన్ థింగ్ ఏంటి అంటే, మనం సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫోల్డర్లోనే ఫైల్ క్రియేట్ చేసి రాయాలి. ఓకే, ఇప్పుడు మనం ఫోల్డర్ అయితే క్రియేట్ చేసాం, ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి సి. దీనికోసం ఇక్కడ ప్లస్ ఫస్ట్ సింబల్ ఉంది, ఇక్కడ మనకి దాని మీద హోవర్ చేయగానే న్యూ ఫైల్ అని కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మన ఫస్ట్ ఫైల్ కాబట్టి నేను ఫస్ట్ అనే ఇస్తున్నాను. ఫస్ట్.సి అంటే సికి ఎక్స్టెన్షన్ వచ్చి సి, ఫస్ట్.సి అని అయితే ఇస్తున్నాను. ఎంటర్. అండ్ ఇక్కడ మనకి ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. దీన్ని మనం Ctrl+S నొక్కామంటే సేవ్ అయిపోతుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం సింటాక్స్ రాయాలి. సింటాక్స్ అనేది రాద్దాం. ఇప్పుడు నేను సిలో హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే రాశాను. ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలి. బట్ దీన్ని మనం రన్ చేయాలంటే మనం ఇంకొక ఇన్స్ట్రక్షన్ కూడా డౌన్లోడ్ చేయాల్సి ఉంది. మళ్ళీ ఇక్కడ 4 స్క్వేర్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కోడ్ రన్నర్ అయితే టైప్ చేయండి. కోడ్ రన్నర్ అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ .run అని కనిపిస్తుంది, దీన్ని అయితే ఇన్స్టాల్ చేసేయండి. ఓకేనా, ఇదేంటంటే మనకి రన్ చేసేకి ఇదైతే కొంచెం యూజ్ అవుతుంది మనకి. ఓకే, ఇదైతే ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అయ్యి కనబడింది చూడండి. అండ్ ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మన ఈ ఫైల్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనం కోడ్ రాసాం కదా, ఈ కోడ్లో మనం డైరెక్ట్గా దీన్ని రన్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఒక యాక్చువల్ సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అని టెర్మినల్ నుంచి మనం రన్ చేయాలి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, దీనికోసం మనం కంట్రోల్ పట్టుకొని 1 పక్కన ఎస్ 90 degrees రొటేట్ చేస్తే ఒక సింబల్లా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఉంటే మనకి టెర్మినల్ అయితే ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేయండి. లేదు అనుకుంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి టెర్మినల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రన్ యాక్టివ్ ఫైల్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. మనకు ఆటోమేటిక్గా టెర్మినల్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, మనకి టెర్మినల్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే జీసీసీ స్పేస్ మన ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలి. మన ఫైల్ నేమ్ ఏంటి, ఫస్ట్.సి, జీసీసీ స్పేస్ FIRST first.c ఇచ్చి ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కిన తర్వాత ఇప్పుడు మనకి ఒక ఎగ్జిక్యూషన్ ఫైల్ అయితే వస్తుంది. ప్రతిదానికి కంపైల్ చేసుకొని ఎగ్జిక్యూషన్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది ఇక్కడ మనకి ప్రతి ప్రోగ్రామ్కి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ./a.exe ఎంటర్. ఎస్, మనకి ప్రోగ్రామ్ అయితే రన్ అయిపోయింది. ప్రింట్ హలో వరల్డ్ నేను ఇచ్చాను కదా, హలో వరల్డ్ ఇక్కడ మొత్తం నీట్గా అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మీరు ప్రతిసారి ఇలా జీసీసీ ఫస్ట్.సి చేయాలంటే మీరు కొత్త ఫైల్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఇలా చేయాల్సిందే. అండ్ ప్రతిదానికి ఎగ్జిక్యూషన్ ఫైల్ .a.exe అనే అది పక్క ప్రతిదానికి మీరు ఫైల్ నేమ్ ఏదైనా కానివ్వచ్చు, ఎగ్జిక్యూషన్ ఫైల్కి మాత్రం ./a.exe అయితే నొక్కాలి. అండ్ జీసీసీ స్పేస్ వచ్చి మీ ఫైల్ నేమ్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు ఈ ఫైల్నే మనం మార్చుకోవాలనుకుంటున్నాను నేను. ఇంకో టైం కూడా దీన్ని అయితే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఎస్, 2 times హలో వరల్డ్ అయితే ఉంది ఇక్కడ మనకి. ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేయాలి. దీనికోసం మళ్ళీ నేను ఇదే ఫైల్ కాబట్టి దీన్ని మళ్ళీ జీసీసీ ఫస్ట్.సి ఇవంతా టైప్ చేయను అవసరం లేదు. మనకి అప్ యారో బటన్ ఉంటుంది కదా ల్యాప్టాప్లో లేదా మీరు ఏది వాడుతున్న దాంట్లో అప్ యారో బటన్ని 2 times నొక్కారంటే ఇక్కడ 2 times నొక్కారంటే జీసీసీ ఫస్ట్.సి అనే మళ్ళీ అక్కడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ నొక్కి మళ్ళీ 2 times నొక్కారంటే a.exeకి వస్తుంది. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు చూసారా, మనకు 2 times హలో వరల్డ్ అయితే ప్రింట్ అయింది. ఈ విధంగా అయితే సి ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేసి ఇలా అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాంటి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ అది నాకు ఎంకరేజ్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారంటే. అండ్ థ్యాంక్ యూ.